అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎండు చేప చామగడ్డల పులుసు పెడదాం. చేప కడిగి చూపిస్తాను. మళ్ళీ ఇవి చామగడ్డలు, 2 పెద్ద టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, 2 చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత చింతపండు, సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, తర్వాత పోపు గింజలు, అలాగే కారం. ఓకే, తగినంత ఆయిల్. ముందుగా ఆయిల్ ఎండు చేప కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం మనం. ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయ, వేగనిద్దాం. ఓకే, టమాటా వేగిపోయింది, ఆనియన్ వేగింది. ఇప్పుడు మనం టమాటా వేద్దాం. వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసుకోండి, తొందరగా టమాటా వేగిపోతుంది. ఓకే, టమాటా వేగిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. తగినంత పసుపు. ఇప్పుడే మనం ధనియా పౌడర్ కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం వేగాలి ఇదంతా కలిపి. ఏ చేపల కూర అయినా మనము ఈ వేసిన మసాలా అంతా ఇలాగా నూనె విడిచి పక్కకు వచ్చేదాకా వేయించుకున్నప్పుడే రుచి మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసు పోద్దాం. ఇందులో మామిడికాయ వేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇంకొంచెం పులుసు పోస్తాను. కూర బాగా ఉడకాలి కదా, బాగా ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఎండు చేప ఇలా క్లీన్ చేసుకున్నాను నేను. ఎండు చేపలు వేసుకుందాం పులుసు. ఇంకా ఓకే, ఇప్పుడు చూడండి, చామగడ్డలు వేసేసా, అలాగే కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి. ఓకే, మన కర్రీ ఎలా వచ్చింది? ఓకే, ఇప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, కర్రీలో ఇలా ఆయిల్ బాగా పైకి తేలాలి. అప్పుడే కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు. నేను కింద దించి చూపిస్తాను కదండి. ఇలా ఉండాలి కర్రీ. ఇలా చేస్తే మా చిన్నపాపకు భలే ఇష్టం. ఓకే, ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కూరని ఇలా సర్వ్ చేసుకుందాం. చామగడ్డ చేప చేసుకోదండి. ఇలాగా నా విజయ తెలుగు ఛానల్ని ఎలా ఉందో టేస్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.